హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అట్లయ్యా అయిపోయింది. ఇప్పుడు దాకా కూర్చొని మా పని అయిపోయింది. ఇప్పుడు మైక్ పెట్టావు, ఇప్పుడు వినిపిస్తావు అనుకుంటున్నారు. ఒక 15 నిమిషాలేనండి. ఒక 10-15 నిమిషాలు క్లుప్త వర్తమానం అని మీకు అందించడానికి ఇష్టపడుతున్నాను. ఎక్కువ సమయం అయింది కనుక ఈరోజు ప్రాముఖ్యంగా ఈ ప్రీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ని గుర్తు చేసుకుంటూ ముందుగా అందరినీ కూడా ఆహ్వానించుకొని దేవుని యొక్క క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు జననం లేదా క్రీస్తు పుట్టుక, ఇంకా చెప్పాలంటే క్రీస్తుని ఆరాధించుట అనేటువంటి అర్థం వస్తుంది. ఎందుకు ఈరోజు ఈ నాటికల ద్వారా క్రీస్తు జనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నా, పాటల ద్వారా ఈ నామాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఏంటి క్రీస్తు యొక్క పుట్టుకలో ఉన్న ఆంతర్యం? మీరు కొద్ది నిమిషాలు చెవు పెట్టి వినగలిగితే మీకు అర్థమయ్యేలా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టుక అనేటువంటిది చాలా మహత్తరమైనటువంటి కార్యం. ఈ క్రీస్తు పుట్టుకలో ఎన్నో మర్మాలు, ఎన్నో రహస్యాలు, ఎన్నో నిగూఢ సత్యాలు మిళితమై ఉన్నాయి. అయితే ఒక మాట బైబిల్ చదువుదాము. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక చదివే వాళ్ళకు త్వరగా నాకు అందిస్తే నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు పుట్టుకలో ప్రేమ ఉందండి. జగతి పునాది వేయబడక మునిపే, అనగా ఈ లోకము భూమి ఆకాశమును సృజించక మునిపే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటి ఆలోచన అంటే, ఓ నూతన సృష్టి చేసి నరులను చేసి ఆ నరులను తనతో సమానులుగా మహిమా స్వరూపులుగా ఉండాలని, ఆయన కీర్తికు మహిమ రావాలని, అది క్రీస్తు యేసు ద్వారా ఆ చిత్తాన్ని జరిగించాలని ఆదిలో దేవుడు నిర్ణయించాడు. అయితే ఇది పరలోకంలో జరిగిన మొట్టమొదటి దేవుని ఆలోచన. ఆ ఆలోచనలో భాగంగా దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించాడు. ఆ తర్వాత భూమి మీద మహిమా స్వరూపులుగా దేవునితో ఆ నివాసము చేసేటువంటి ఒక దంపతులను దేవుడు ఎదోను తోటలో పుట్టించారు. వారి పేరు ఆదాము, అవ్వ. అయితే వీరిరువురు ప్రారంభంలో ఎలా ఉన్నారంటే తల్లి తండ్రులుగా ఉన్నారు సృష్టి మీద. ఈ అవ్వ ఆదాము కోసము ఆకాశంలోని భూమి ఆకాశములను చేశాడు, వీళ్ళ కోసం నక్షత్రాలను చేశాడు, వీళ్ళ కోసం సమస్త జీవకోటి ప్రాణిని చేశాడు. ఇంకా చెప్పాలంటే ఈ వీరే వాటన్నిటికీ పేర్లు పెట్టారు. ఎలా ఉంది? ప్రతిరోజు సాయంత్రం పూట దేవుడు ఆదామును కలుసుకుంటూ ఉండేవాడు, ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ప్రతిరోజు ఆ మహిమలో వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి స్థితిని కలిగిన ఆది దంపతులు మన పితరులు ఈ క్రీస్తు ప్రేమలో ఉన్నప్పుడు అపవాది చేతకు చిక్కారు. అపవాది చేత శోధించబడి తనకున్న మహిమను పోగొట్టుకున్నారు.
ఎప్పుడైతే వారికి ఆ మహిమ పోయిందో, క్రీస్తు ఏ ప్రేమ చేత వారిని ఏర్పరచుకొని తనలాగా మనలో ఒకరిగా మనలాగా నిర్మించుకుందామని అవ్వ ఆదామును చేశాడో దాన్ని వారు పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న తర్వాత దేవుడు కొంచెము కోపపడినా తన ప్రేమను వదులుకోకుండా ఏం చేశాడంటే మరలా వారి కోసం వాగ్దానం చేశాడు. ఆదికాండం 3:15 ద్వారా, ఇదిగో నేను రక్షిస్తాను అని చెప్పి ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత వారి మీద ప్రేమ విడవనటువంటి దేవుడు, చూడండి, మొట్టమొదటిగా దేవుడు మానవులను ప్రేమించి తన వలె ఉండుటకు భూలోకంలో ఒక తోట పెట్టి ఆ తోటలో ఏర్పరిచిన ఈ మానవ జాతిని ప్రేమిస్తే ఆ జాతి దేవుణ్ణి తిరస్కరించింది. అంతటితో దేవుని ప్రేమ ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు దేవుని బిడ్డలారా. ఆ తర్వాత నోవాహు కాలానికి వచ్చేసరికి ఒక నోవాహు తప్ప ఆ తరము వారందరూ కూడా క్రీస్తును అనగా దేవుని వ్యతిరేకించిన వారే. నోవాహు ఒక్కడే ఆ తరములో నిందారహితుడిగా ఉంటూ దేవుని ప్రేమను చాడుతూ ఉంటే ఆ దేవుని ప్రేమ మనుషులకు అర్థం కాలేదు. అర్థమైన నోవాహు మాత్రమే రక్షించబడ్డాడు. ఆ దేవుని ప్రేమలో ఆ మరణాన్ని, ఆ ప్రళయాన్ని దాటాడు. మిగిలిన వాళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకులయ్యారు. వారెవరికి దేవుని ప్రేమ అర్థం కాలేదు. అంతటితో దేవుని ప్రేమ ఆగిపోయిందా అంటే ఆగిపోలేదు. అందుకే బైబిల్లో ఒక చక్కని మాట ఉంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే తన వలే మనుషుడు ఉండాలని కోరుకున్నాడు, కానీ మనుషుడు తిరస్కరించాడు. తను కాపాడాలి అనుకున్నాడు, కానీ మనుషులు తిరస్కరించారు. ఆ తర్వాత అబ్రహాము వచ్చాడు. అబ్రహాము కాలంలో కూడా అబ్రహాము దేవుని ప్రేమించాడు, కానీ లోకము దేవుని తిరస్కరిస్తూనే ఉంది. అంతటితో ఆగిపోయింది ఆయన ప్రేమ. అలా కాదని చెప్పి ఆ అబ్రహాము ద్వారా ఆయన కుమారుల ద్వారా ఇశ్రాయేలుని తీసుకొచ్చాడు. ఇశ్రాయేలుని ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి ఎన్నో శ్రమల నుంచి నేను మీకు తోడున్నాను, నా సన్నిధి మీకు తోడుంటుంది అని చెప్పి దినదినము వాళ్ళు కాపాడుతూ కానాను చేర్చేదాకా దేవుడు తన ప్రేమను చూపితే ఆ కానాను యాత్రలో కూడా దేవుని తిరస్కరించారే తప్ప దేవుని ఒడిలోకి రాలా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎంత మహత్తరమైందంటే ఆయన ప్రారంభం నుంచి ప్రేమిస్తూనే ఉన్నాడు, మనుషులు ద్వేషిస్తూనే ఉన్నారు. అయితే ఇశ్రాయేలులో దేవుని సన్నిధి అలాగే నిలబడి ఉంది. ఆ తర్వాత ప్రవక్తలను పంపించాడు ఆయన ప్రేమను ప్రకటించడానికి, కానీ ప్రవక్తలను కూడా మనుషులు తిరస్కరించారు. దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు. చివరికి అన్నాడు, ఓ ఇశ్రాయేలు, ఇంతకాలం నేను మీ మధ్య నడిస్తే, ఇంతకాలము నేను కాపరిగా మీ మధ్య ఉంటే, ఇంతకాలం మిమ్మల్ని రక్షించడానికి నేను ప్రయాసపడితే నా ప్రేమను మీరు గుర్తెరగలేదు. ఇక నా ప్రేమను విడిచి నా సన్నిధి మీద మీ వద్ద లేకుండా నేను వెళ్ళిపోతానని చెప్పాడు. ఎప్పుడైతే దేవుని సన్నిధి, ఎప్పుడైతే దేవుని ప్రేమ మనుషుల మధ్యలో నుంచి ఎడబాసిందో ఇశ్రాయేలు జాతి బహుఘోరమైనటువంటి బంధకాల్లోకి వెళ్ళిపోయారు, బహుశ్రమలలోకి వెళ్ళిపోయారు. దేవుని సన్నిధి దూరం అయిపోయింది. వాళ్ళందరూ ఏడ్చారు, అయ్యా మేము బంధకాల్లో ఉన్నాము, రోగాల్లో ఉన్నాము, మమ్మల్ని కాపాడే నాయకుడు లేడు, కాపాడే దేవుడు లేడు అని పరితపిస్తున్నప్పుడు దేవుడిని వాళ్ళు ఆరాధిస్తున్నప్పుడు అన్నారయ్యా, నీవు వస్తే తప్ప మాకు ఈ బాధలు పోవు, నీవు గగనము చీల్చుకొని వస్తే తప్ప మాకు ఈ సమస్యలు పోవు అని మనుషులు ఎక్కిపెట్టి వేడ్చి ప్రార్థన చేస్తే గగనము చీల్చుకొని కన్య మరియ గర్భమున పుట్టిన దినము ఆ పర్వదినం అండి క్రిస్మస్. అందరూ స్తోత్రం చెప్దామా? అందరూ స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దేవుని ప్రేమ ప్రారంభం నుంచి ఆదాము మొదలుకొని, నోవాహు మొదలుకొని, అబ్రహాము మొదలుకొని, ఇశ్రాయేలు మొదలుకొని, ప్రవక్తలు మొదలుకొని ఈ నాటి దాకా దేవుని ప్రేమ మనుషులు వెంబడిస్తూ ఉంటే మనుషులు దేవుని ప్రేమను తృణీకరిస్తూ వస్తూనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, తృణీకరిస్తూ వస్తూనే ఉన్నారు. కానీ ఆయన ప్రేమ ఎంత గొప్పదంట, ఆయన లోకముని ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించాడంటే తెలుసా అండి, తను తాను రిక్తునిగా చేసుకొని తగ్గించుకొని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చుకుంటూ ఓ కన్య గర్భమున జన్మించి, అమ్మా మానవుడు కాకపోయినా మానవుడు అయి ఉద్భవించి
ఏసేపు తండ్రి కాకపోయినా తండ్రి అని పిలిచాడు. మరియమ్మ తల్లి కాకపోయినా తల్లి అని పిలిచాడు. ఎందుకో తెలుసా? ఈరోజు మానవ జాతికి తన ప్రేమేంటో తెలియజేయటానికి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సర్వకాలంలో సర్వలోకముల్లో సర్వ జగత్తులో ఈ మానవులకు అర్థం కాని ఎన్నో విషయాలను, ఈ మానవులకి అర్థం కాని ఎన్నో అగోచరమైన విషయాలను దేవుడు బయలుపరచడానికి నరవతారిగా ఈ లోకంలో పుట్టాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే యోహాను సువార్త 18:38 అంటాడు, నేను సత్యమును ప్రకటించుటకు, సత్యమును మీకు తెలియజేయటకు నేను ఈ లోకములో పుట్టి తిని అని మాట్లాడాడు. ఎవరు బిడ్డలారా, నరులకు తెలియనివి దేవునికి తెలిసిన సంగతులు ఏంటో తెలుసా? నరులకు తెలియనివి దేవునికి తెలిసిన సంగతులు ఏంటో తెలుసా? మానవుడు ఆదిలో పోగొట్టుకున్న ఆ మహిమను, మానవుడు ఆదిలో పోగొట్టుకున్న ఆ రక్షణను తిరిగి ఇవ్వటానికి వచ్చిన దినమే ఈ క్రిస్మస్ దినము. వచ్చి ఏం చేశాడో తెలుసా? బంధకాల్లో మగ్గిపోయినటువంటి వారిని, రోగాల్లో మగ్గిపోయినటువంటి వారిని, సాతాను శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారిని, పాపములో శాపములో మగ్గిపోయిన ఈ జాతిని విమోచించడానికి ఆయన పుట్టాడండి. మానవుల యొక్క పరిహార నిమిత్తము కలవరిగిరి ఎక్కాడు. మానవులను విమోచించుటకు రక్తము కార్చాడు. మానవులను సజీవులుగా చేయుటకు చచ్చిన మనలను, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనలను బ్రతికించటానికి ఆయన చనిపోయి పునరుద్ధానుడయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిచ్చాడు? ఏ రహస్యాలను ఈ లోకానికి తెలియజేశాడంటే, ఇదిగో మానవులకు రక్షణ అనేది ఒకటి అవసరమని, మానవులకు విమోచన అనేది ఒకటి అవసరమని, అది ఆదిలోనే వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారని అది తెలియజేయటానికే క్రీస్తు ఈ లోకంలో పుట్టాడండి. పుట్టాడా? పుట్టాడు. దేని కొరకు పుట్టాడు? మానవ జాతికి రక్షణ ఇవ్వడానికి పుట్టాడు. దేని కొరకు పుట్టాడో తెలుసా? నిజ దేవుడు ఎవరో తెలియక ఈ లోకంలో ఎన్నో మత శాఖలో గల్లికి దేశానికి ఉన్నాయి మతాలు కుక్కలుగా పెరిగిపోతుంటే, ఏ దేవుణ్ణి ఆరాధించాలకో ప్రజలకు అర్థం కాక ప్రతి ఒక్కరు ఆనాడు ఇర్మియా కాలంలో, ఆనాడు ఎస్కేల కాలంలో చెట్లను, రాళ్ళను, గుట్లను పూజించారండి మనుషులు. ఆస్తారోతు, బయలుదేవత, ఇలా అనేక దేవతలను ఏర్పాటు చేసుకొని నిజ సృష్టికర్తను మర్చిపోయారు. అందుకే వీళ్ళకు దేవుడు ఎవరో తెలియక బతుకుతున్నారని నిజ దేవుడు ఎవరో పరిచయం చేయాలని క్రీస్తు పుట్టాడండి. చెప్పండి హల్లెలూయా. అంటే నిజ దేవుడి యొక్క గుర్తులు ఎలా ఉంటాయ్యా? నిజ దేవుడి యొక్క ఆ కార్యాలు ఎలా ఉంటాయంటే, ఇదిగో చిరువాడు లేవు, ఇదిగో ఆశ్చర్యమైన కార్యాలు ఎవరు చేస్తారంటే దేవుడు చేయాలి. ఓ దేవుడు కాక ఇంకేడా అద్భుతాలు జరగవా? ఆశ్చర్య కార్యాలు జరుగుదా అంటే జరుగుతాయి, కానీ ఇదిగో ఎవరు చేయలేని, కంటికి కనిపించని, తలంపులకు అందనటువంటి ఆశ్చర్య కార్యాలు ఇది దేవుడు మాత్రమే చేయగలడని రుజువు చేశాడు క్రీస్తు. దేవుని బిడ్డలారా, అంటే ఏం తెలియజేశాడు ఈ లోకానికి అంటే, నిజమైన దేవుడు తానేనని రుజువు చేసుకున్నాడు తన మహాశ్చర్య కార్యముల ద్వారా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు పుట్టక మనకి ఏమి నేర్పిస్తుందనంటే, పోగొట్టుకున్న ఆయన ప్రేమను మనకు అందిస్తుంది. క్రీస్తు పుట్టుక మనకి ఏమి నేర్పిస్తుందంటే, రక్షణ లేని మన జీవితాలకు రక్షణను ఇస్తుంది. క్రీస్తు పుట్టుక మనకి ఏమి నేర్పిస్తుందంటే, నిజ దేవుడెవరో తెలియజేస్తుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. క్రీస్తు పుట్టుక ఏం చెబుతుందో తెలుసా? ఆయన జీవము గల దేవుడని రుజువు చేస్తుంది. చచ్చిన వాడిని బ్రతికిస్తుంది ఆయన ప్రేమ. ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని పుట్టిస్తుంది ఆయన ప్రేమ. మారదు అనుకున్న మానవ బ్రతుకును మార్చి చూపిస్తుంది ఆయన ప్రేమ. తగ్గదు అనుకున్న రోగాన్ని తగ్గించి చూపిస్తుంది ఆయన గాయముల్లో స్వస్థత. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు యొక్క ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్న మనకు దేవుని ప్రేమేంటో అర్థం కాకపోతే, ఈ క్రిస్మస్కు అర్థం ఏంటో మనకు అర్థం కాకపోతే, మనం నిజంగా క్రైస్తవులం అవుతామా అంటే కానే కామండి. అందుకే దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన వచ్చాడు, జీవము గల దేవుడు అని చెప్పాడు.
నేనే దేవుడని చెప్పాడు, నేనే మార్గం అని చెప్పాడు, నేనే సత్యం అని చెప్పాడు, నేనే జీవం అని చెప్పాడు. చెబుతూ అన్నాడండి, ఇదిగో నేను నీకు 2 మార్గాలు చెప్తున్నాను. అప్పుడు దాకా పాతాళము తెలియదు, నరకము తెలియదు, కానీ క్రీస్తు చెబితేనే మనకు అర్థమైంది. ఈ లోకంలో 3 లోకాలు ఉన్నాయని, 1 భూలోకమని, 2 పాతాళమని, 3 పరలోకమని. పరలోకంలోకి ఎవరు పోతారయ్యా అంటే, క్రీస్తు రక్తము చేత కడగబడి తన మనస్సాక్షిని శుద్ధి చేసుకున్నవాడు, యేసుక్రీస్తు దేవుడని నమ్మినవాడు పరలోక రాజ్యం వెళ్తాడు. అలా కాక ఈ లోకానుసారంగా తిరుగుతూ తన ఇష్టం వచ్చిన జీవితం గడుపుతూ పాపపు ఏచ్ఛలు నెరవేరుస్తున్నవాడు పాతాళానికి వెళతాడని ధనవంతుడు లాజరు కథ ద్వారా దేవుడు తెలియజేశాడు కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను దేవుడు గుర్తు చేస్తున్నాడండి. ఏమని తెలుసా? నేను పుట్టింది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళటానికి, నేను పుట్టింది నిన్ను మనిషిగా మార్చడానికి, నేను పుట్టింది నిజమైన మానవుడు ఎలా ఉంటాడో క్రీస్తు పుట్టి. నిజమైన మానవుడు మాట్లాడితే పర్వతాలు కూడా పగిలిపోతాయంట. నిజమైన శక్తి గలవాడు మాట్లాడితే మెట్టలు తత్తరిల్లిపోతాయంట. అది క్రీస్తు జీవితంలో నెరవేరింది. అందుకే ప్రతి మానవుడు క్రీస్తు స్వారూప్యను కలిగి జీవించాలని ఆది ప్రణాళికలోనే ఆయన చిత్తము ప్రారంభించబడింది. అది క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఈరోజు మన అందరము క్రీస్తుకు బిడ్డలమై ఆయన రక్తం చేత కడగబడి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నా మాటలు నేను ముగిస్తున్నాను. ఎందుకో తెలుసా? ఈరోజు క్రిస్మస్ దినానికి వచ్చిన మనందరము క్రీస్తు ప్రేమ ఏంటో నీకు అర్థం కాకపోతే, క్రీస్తు స్వారూప్యం ఏంటో నీకు అర్థం కాకపోతే, ఎందుకు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడో నీకు అర్థం కాకపోతే, ఎప్పటికీ ఆయన ప్రేమలోకి నువ్వు వెళ్ళలేవు. నీ కొరకు జగత్తును సృజించిన దేవుడు, నీ కొరకు అద్భుతాలు చేసిన దేవుడు, నీ కొరకు ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు, నీ కొరకు జీవము గల దేవుడిని ప్రకటించుకున్న దేవుడు, నిన్ను సదాకాలము తనతో పెట్టుకుంటానని చెప్పిన దేవుడు, అమ్మా నిన్ను బాధల్లో వదిలేస్తాడా? నిన్ను శ్రమల్లో వదిలేస్తాడా? నిన్ను కారాగారంలో వదిలేస్తాడా? నీ కట్లు విప్పకుండా మానేస్తాడా? ఎప్పటికీ మానడు. ఎందుకో తెలుసా? ఆయన లోకం అంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఈ లోకంలో ఉన్న నీవు నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఈ ప్రేమేనండి ఈరోజు మనందరినీ ఇక్కడికి సమకూర్చిందండి. ఈ ప్రేమే ఆయన సువార్తను ప్రకటిస్తుంది. ఆయన చెప్పాడు, నేను నేనే 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 అని చెప్పుకున్నాడు. ఈరోజు ఆ భారం మన మీద పెట్టి అంటున్నాడు, ఇదిగో నా దేవుడు క్రీస్తుని మీరు సువార్త ప్రకటించండి అని మన మీద భారం పెట్టి వెళ్ళాడండి. ఎవరు స్తోత్రంగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ క్రీస్తు ప్రేమ ఎంతమందికి అర్థమైంది? క్రీస్తు ప్రేమ ఎంతమందికి అర్థమైంది? క్రీస్తు ప్రేమ ఎంతమందికి అర్థమైంది? చేతులు చూపిస్తారా? క్రీస్తు ప్రేమ ఎంతమందికి అర్థమైంది? ఆదిలో పుట్టిన ఆయన ఆలోచన, పరలోకంలో పుట్టిన ఆయన ఆలోచన, ఇదిగో భూమి మీదకి వస్తే ఆదాము తిరస్కరించాడండి. ఇదిగో మనుషులు వదలకుండా పరిగెత్తుతూ ఉంటే నోవాహు తరము ఆయన తిరస్కరించిందండి. ఇదిగో ఇంకా ఆయన ప్రేమ చూపించాలని పరిగెత్తుతూ ఉంటే ఇదిగో అబ్రహాము తరము కూడా ఆయన వ్యతిరేకించిందండి. ఇంకా ఆయన ప్రేమ పరిగెత్తుతూ ఉంటే ప్రవక్తల తరమంతా కూడా ఆయన వ్యతిరేకించిందండి. ఇంకా ఆయన పరిగెత్తుతూ ఉంటే ఆఖరికి మరియ కన్య గర్భము పుట్టినప్పుడు కూడా మరియమ్మను కూడా ద్వేషించింది ఈ తరం అండి. అంత మాత్రమేనా? క్రీస్తును సిలువేసేదాకా నిద్రపోలేదండి. ఇదిగో నిన్ను సంతోషపెట్టడానికి ఆయన గాయాలు పాలయ్యాడు. నీకు పరలోకం వేయటానికి ఆయన అవసరమైతే నరకానికి వెళ్ళటం కూడా సిద్ధపడి నరకములో ఉన్న వారిని కూడా విమోచించిన ఆ గొప్ప ప్రేమ క్రీస్తుది కాదా? దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలారా, అటువంటి క్రీస్తు ప్రేమ నువ్వు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన నీ కోసం నా కోసం త్వరగా రాబోతున్నాడు కనుక మనం అందరం ఏం చేయాలంటే క్రీస్తు రాకడ కొరకు మనం అందరము సిద్ధపడాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ చెబుదాం, హల్లెలూయా, 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. కారణభూతులైన మా తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి ఈ విధంగా కూడుకొని నిన్ను మహింపరిచే భాగ్యము నీ బిడ్డలకి మాకు అందరూ కూడా మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన సంవత్సరము 20వ తారీఖు నుంచి నాయన 2025 తారీఖు దాకా నాయన సంఘాలను కుటుంబంలో ఉన్న బిడ్డలందరినూ
ఈ ప్రాంత ప్రజలందరూ కూడా మీరు సజీవ లెక్కలో మీరు ఇచ్చి ఈరోజు ఈ విధంగా కూడుకుని నిన్ను మహింపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఇటు భాగ్యము ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరును ఈ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ప్రభా ఈ స్థలంలోకి వచ్చి నిన్ను ఆరాధించడానికి నాయన వారికి కూడా మనకు సమయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది సమయాన్ని పాల్గొట్టుకున్నారు నాయన, మరొక సమయం రాదు కనుక నాయన సమయం ఉన్నప్పుడే ప్రతి వారు సజ్జనంగా పరుచుకున్నట్టు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ యొక్క నీవు పుట్టిన రోజుల గురించి నాయన అనేకమైన విధాలుగా పాటల ద్వారా, అనేకమైన నాటికల ద్వారా, అనేకమైన విధానాల ద్వారా తండ్రి నీ గురించి నా తండ్రి లోకమంతా కూడా ప్రభా అనేక విధాలుగా నాయన నీ పుట్టుకున్న నాయన తెలియజేస్తూ ఉన్నారు ప్రభా. ఈ విధంగా నా తండ్రి ఈ రోజు నుంచి నా తండ్రి మళ్ళీ వచ్చే జనవరి దాకా నా ప్రభా అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అప్పుడు దాకా ఎలాగిన తండ్రి ప్రతి ప్రాంతంలో ఈ యొక్క ప్రీ క్రిస్మస్ జరిపించుకుంటున్న ప్రతి ఒక్కరితో కూడా మీరు తోడుగా ఉండి వాతావరణం కూడా మీ స్వాధీనం ఉంచుకోమని ప్రార్థన చేస్తున్నాం ఆయన. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా సంతోషంగా ప్రతి సంఘంలో ఉన్న సేవకులు విశ్వాసులు అందరూ సంతోషంగా చేసుకోవడానికి కూడా మీ కృప ఇచ్చింది నాయన. ఈ సమయంలో నాయన మీ దాసులు తండ్రి ఆయన సుందరబాబు అలాగే తండ్రి ప్రకాష్ యొక్క ఏర్పాటు చేసిన తండ్రి యొక్క సంఘస్థులు సంఘ పెద్దలు ఆయా ప్రాంతం నుంచి వచ్చిన అందరూ కూడా తండ్రి ఏర్పాటు చేసుకుని నాయన ఈ విధమైన ఘనమైన నీ కార్యాన్ని నాయన నేను మనసారా ఆరాధిస్తానికి మహింపరచడానికి నాయన ఏర్పాటు మీరు చేసినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగనే తండ్రి నాయన ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ అలాగనే తండ్రి భోజన కార్యక్రమం అన్నీ కూడా ప్రభా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన అనేక మంది విశ్వాసులు అందరూ కూడా కలిసి చేసి నీ పరిచర్యను ఇంకా రాబోయే కాలంలో కూడా తండ్రి ఇంకా మరి అంతగా తండ్రి ఎక్కువగా చేసి అనేక మందికి నీ సత్య సువార్తను ఇంకా అనేక మందికి తెలియచేయడానికి ఆయన మీ దాసులకు ఇచ్చిన సంఘాలను విశ్వాసులను మీరు బలపరిచి మహింపరచుకోమని తండ్రి ఈ కార్యక్రమంలో తండ్రి నాయన నాటికలు వేసిన బిడ్డలో పాడిన బిడ్డలందరికీ కూడా మీరు దీవించి బలపరిచి మీ నామానికి మహిమకరంగా ఈ సంఘాలకు నీ కుటుంబానికి ఈ పరిచర్యలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి దీవెనకరంగా మేలుకరంగా జరిగించి మహింపరచుకోమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.